శ్రీ గురుభ్యో నమ. 4లో 41. ఓం యోగ సన్యస్య కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబద్ధంతి ధనంజయ. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. ధనంజయ, ఓ అర్జున, యోగ సన్యస్య కర్మాణం, నిష్కామ కర్మయోగం ద్వారా కర్మఫలాలను భగవంతుడికి అర్పించిన వానిని, జ్ఞాన సంచిన్న సంశయం, ఆత్మజ్ఞానము ద్వారా తనలోని సమస్త సందేహాలను ఛేదించుకున్న వానిని, ఆత్మవంతం, ఎల్లప్పుడూ ఆత్మనిష్ట కలిగి ఉన్న వానిని, కర్మాని, ఆ కర్మలు నా నిబద్ధంతి అంటే బంధించవు. పరమాత్మ ఏమంటున్నాడంటే, నిష్కామ కర్మ యోగమును అవలంబించి తాను చేసిన కర్మల యొక్క ఫలములను వదిలిపెట్టిన వాడిని, తాను సంపాదించుకున్న జ్ఞానం చేత ఆ సందేహాలన్నింటినీ పోగొట్టుకున్న వాడికి, ఆత్మజ్ఞానం కలిగిన వాడిని, అతడు ఏ కర్మలు చేసినా ఆ కర్మలు అతనిని బంధించవు. మనం ఏ కర్మలు చేసినా ఆ కర్మ ఫలములు మనల్ని బంధించకుండా ఉండాలంటే ముందు మనం నిష్కామంగా కర్మలు చేయాలి. కర్మలు చేసిన తర్వాత ఆ కర్మ ఫలములను పరమాత్మకు అర్పించాలి. సర్వం భగవతార్పణం చేయాలి. అప్పుడు ఏ కర్మలు మనలను బంధించలేవు. అలాగే శాస్త్రములు చదివి జ్ఞానము కలిగినందువలన మనలో ఉన్న సంశయాలు అన్నీ తొలగిపోతాయి. మనస్సు నిర్మలంగా ఉంటుంది. ఏ పని చేసినా ఒక తపస్సులాగా చేస్తాడు. ఏకాగ్రతతో చేస్తాడు. ఎటువంటి అలసత్వం చూపడు. ఈ 2 పనులు చేస్తే మనసు ఆత్మయందు లగ్నం అవుతుంది. అతనికి ఎటువంటి సంఘం అంటే అటాచ్మెంట్ ఉండదు. ప్రాపంచిక విషయాలకు అతడు ఆకర్షితుడు కాడు. ఏది కావాలని కోరుకోడు. తనకు లభించిన దానితో, తనకు ఉన్నదానితో తృప్తి పడతాడు. లేని దాని కొరకు ఆరాటపడడు. ఈ దేహం మీద అభిమానం, అహంకారం వదిలిపెడతాడు. నేను వేరు, ఈ దేహం వేరు అనే స్థితికి చేరుకుంటాడు. ఆత్మతత్వం కోసం అందరూ అలాగే ప్రయత్నించాలి అని పరమాత్మ చెబుతున్నాడు. ఏ దశలోనూ మనస్సును కదల్చకూడదు. పరమాత్మ తత్వం నుండి మనస్సును కదిలించి ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తే మనం చేసే ప్రయత్నం వృధా అవుతుంది. వెన్న ఎక్కడ ఉంది అంటే ఏం చెప్తారు? ఎవరైనా పాలల్లో ఉంది అంటారు. పాలల్లో వెన్న ఉంది అని పాలు తీసుకువచ్చి ఇస్తే వెన్న వస్తుందా? రాదు. పోనీ పాలను చిలుకితే వెన్న వస్తుందా? రాదు. మరేం చేయాలి? పాలను తోడుబెట్టి కాసేపు కదల్చకుండా ఉంచాలి. అట్లాగే మనస్సును కూడా పాలు అనుకుంటే ఆ మనస్సు అనే పాలను శ్రద్ధ, తత్పరత అనే వస్తువులతో తోడుపెట్టి కాసేపు పరమాత్మ స్వరూపం మించి కదలకుండా ఉంచాలి. కదల్చకుండా ఉంచుకున్న తర్వాత అది తోడుకుంటుంది. తోడుకున్న తర్వాత జ్ఞానాభ్యాసంతో చిలకాలి. చిలికిన తర్వాత జ్ఞానం అనే వెన్న పైకి వస్తుంది. జ్ఞానాభ్యాసం చేయకుండా అంటే పెరుగును చిలకకుండా వెన్న తెచ్చుకునే అవకాశమే లేదు. అదేవిధంగా పాల లాంటి మనస్సును జాగ్రత్తగా శ్రద్ధ, తత్పర అనే వస్తువులతో తోడుపెట్టి కదల్చకుండా స్థిరంగా ఉంచినట్లయితే, అప్రమత్తతను సంపాదించుకున్నట్లయితే, అప్రమత్తంగా ఉండే మనస్సు జ్ఞానానికి అనుకూలంగా మారిన తర్వాత, శుద్ధి అయిన తర్వాత దానిని జ్ఞానాభ్యాసంతో చిలికినట్లయితే జ్ఞానం అనే వెన్న వస్తుంది. లేకపోతే రాదు. ఇటువంటి ఆత్మజ్ఞానం కలవాడికి ఏ కర్మ చేసినా ఎటువంటి బంధనములు కలగవు. ఒకసారి జ్ఞానం కలిగిందంటే అన్ని సంశయాలు తొలగిపోతాయి. తర్వాత ఆత్మవంతం అని కూడా అన్నారు. ఆత్మవంతం అంటే ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండడము. అది ఆధ్యాత్మిక విషయమన్నా ఏ విషయమైనా సరే. చేసే పని మీద ఏమరపాటు, అలసత్వం ఉండకూడదు. నిరంతరం మేలుకొనే ఉండాలి. అప్పుడే
అనవసరమైన విషయాలు మన మనస్సులోనికి జొరపడవు. కాబట్టి మనం అందరము అజ్ఞానాన్ని వదిలిపెట్టి ఆత్మజ్ఞానం సంపాదించి అన్ని సంశయములు పోగొట్టుకొని ఎల్లప్పుడూ జాగరూకతతో ఉంటూ మనం చేసిన కర్మఫలములు అన్నీ పరమాత్మకు అర్పిస్తే మనకు ఆ కర్మ బంధనములు అంటవు. హరి ఓం తస్సత్.